కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో ఆయన పర్యటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగంలో హక్కులను అంబేద్కర్ పొందుపరిచారన్నారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్సభ స్పీకర్ గా చేసిన పార్టీ తేదేపా అని దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలు ఇచ్చామని, సొంతూరులోనే బంగారు భవిష్యత్ ఉందని యువత ప్రస్తుతం భావిస్తున్నారని, పేదలకు అండగా ఉంటారని అందరికీ హామీ ఇస్తున్నామని చంద్రబాబు అన్నారు. 21 లక్షల పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలున్నాయి. వీళ్ళందరి కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాను. మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే 200 యూనిట్లు వాడుకొని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇస్తే యూనిట్కి ₹2.09 మీకు డబ్బులు కూడా ఇస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. నెలకు గాని మీరు 100 యూనిట్లు ఇస్తే ₹210 ప్రతి నెల మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల కూడా మీకు ఒక వెసులుబాటు వస్తుంది. సంవత్సరానికి 2,500 నుంచి ₹3,000 అదనపు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే ₹50,000 అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా 782 కోట్లు అవుతుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నేనే చూశాను. నేను చూస్తే చాలా బాధ కలిగింది. ఎప్పుడో పాత రోజుల పనిముట్లు వాడుతున్నారు. దాన్ని కొట్టి కొట్టి సరిగా పనిచేయకుండా ఎనర్జీ కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆధునికమైన పనిముట్లు వచ్చాయి. ఇంకో పక్క నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు వచ్చాయి. ఈరోజు శారీరక కష్టం అవసరం లేదు, తెలివితేటలతో పనిచేసే పరిస్థితి వచ్చింది. అలాంటి పనులు వచ్చినప్పుడు వారిలో కూడా చైతన్యం తేవడం, వారికి కావలసిన విధంగా అండగా నిలబడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడ ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఏ సమాజం యొక్క పురోగతి అయినా ఆ సమాజంలోని బలహీన వర్గాల పురోగతిపై ఆధారపడుతుంది. అంటే ఈరోజు ఈ ఊరుంది, ఒక 10 మంది విదేశాల్లో ఉన్నారు, కొంతమంది గుంటూరులో ఉన్నారు, కొంతమంది ఈ ఊర్లో కూడా భూములు పెట్టుకొని ₹10 సంపాదించారు. కొంతమంది ఎస్సీ కుటుంబాల్లో, బీసీ కుటుంబాల్లో, అగ్రవర్ణాల్లో తినడానికి తిండి లేకుండా, పిల్లల్ని చదివించుకోలేక అవస్థపడే పరిస్థితికి వచ్చారు.